వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నటువంటి ఈ దర్గా షేక్ సయ్యద్ షా మొహమ్మద్ కమరుద్దీన్ అలీ దర్గా. ఈ దర్గానే మనం నానా దర్గా అని కూడా పిలుస్తాము. ఈ దర్గా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ ఆర్టీసీ బస్టాండ్ నుండి గోనిపెంట అనే గ్రామానికి వెళ్ళు మార్గంలో ఈ దర్గా వస్తుంది. ఈ దర్గా రంజాన్ నెల కాబట్టి రంజాన్ నెలలో ఈ దర్గా ఓపెన్లో ఉండదు. ఆఫ్టర్ రంజాన్ నెల తర్వాత ఈ దర్గా ఓపెన్లో ఉంటుంది. అదేవిధంగా 27/3/2026 రోజున గంధం నిర్వహిస్తారు. అదేవిధంగా అదే రోజు అన్నదానం కూడా ఈ దర్గా దగ్గర నిర్వహిస్తారు. ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా ఈ వీడియోను షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రంజాన్ మాసం అతి పవిత్రమైన మాసం. ఈ మాసంలో దీక్ష చేసేవారు ప్రతిరోజు ఉదయాన్నే సహార్తో దీక్ష ప్రారంభించి అదే రోజు ఇఫ్తార్తో దీక్ష ముగిస్తారు. దివ్య స్వరూపులు షేక్ సయ్యద్ షా మొహమ్మద్ కమరుద్దీన్ అలీ బాబా గారు రంజాన్ నెల ప్రారంభం రోజు చంద్రవంకను దర్శించిన అనంతరం ఒక గ్లాసు పాలు మరియు 2 ఖర్జూరాలతో దీక్ష ప్రారంభించి తిరిగి రంజాన్ మాసం చివరి రోజు చంద్రవంకను చూసే వరకు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటమే గాక మామూలు రోజుల్లోగానే కట్టెలు కొట్టడం లాంటి తన రోజువారి పనులు కూడా చేసుకునేవారు. అంటే పూర్తిగా నెల రోజులు కఠిన ఉపవాసం చేసేవారు. రంజాన్ చివరి రోజు చంద్రవంక దర్శనం అనంతరం ఒక గ్లాసు పాలు 2 ఖర్జూరాలతో ఇఫ్తార్తో దివ్య దీక్షను విరమించేవారు. గోనిపేట దర్గా నానాజీ దర్గా యొక్క మహిమ. ఈ పవిత్రమైన గోనిపేట దర్గాకు ఎవరు వచ్చినా రోగాలు నయమవుతున్నాయి. వేదనలతో వచ్చిన మనస్సులు కూడా ఇక్కడ శాంతిని పొందుతున్నాయి. అసాధ్యమైన కోరికలు కూడా ఈ దర్గాలో నెరవేరుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ దయామయుడైన నానాజీ బాబా యొక్క దివ్య ఆశీర్వాదం ప్రతి మనస్సును కూడా తాకుతోంది. ఈ దర్గాకు వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పే ఒకే ఒక మాట, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా జీవితమే మారిపోయింది అని. వైద్యులు వదిలేసిన వ్యాధులు కూడా ఇక్కడ నయమవుతున్నాయి. నిరాశగా ఉన్నవారు కూడా ఇక్కడకు వచ్చి కొత్త ఆశలతో ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. మీరు కూడా ఒకసారి ఈ దర్గాను సందర్శించండి. నానాజీ దయ మీ జీవితాన్ని కూడా మార్చేస్తుంది. షేక్ సయ్యద్ షా మొహమ్మద్ కమరుద్దీన్ అలీ బాబా గారు ప్రపంచంలో జరగబోయే సంఘటనల గురించి ముందుగానే వారి భక్తులకు తెలియజేసేవారట. బాబా గారి భక్తులు కొన్ని నెలల తరువాత బాబాగారు గతంలో చెప్పిన ఆ సంఘటనలనే వార్తాపత్రికల్లో చూసి అంతులేని ఆశ్చర్యాన్ని కూడా పొందేవారట. ఒకసారి బాబాగారి దగ్గరకు భక్తుడు మనసులో ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగే విషయాలు బాబాగారికి ఎలా తెలుస్తాయో అని మనసులో అనుకుంటూ ఉండగానే, నా ఎడమ కన్నుతో సమస్త ప్రపంచాన్ని చూస్తాను అని అన్నారట. జరుగుతున్న జరగబోయే సమస్త విషయాలు మనసులోని ఆలోచనలు సైతం గ్రహించగల మహిమాన్వితుడు బాబా అని ఆ భక్తుడు నిర్ధారించుకున్నాడు. అదే భక్తుడు మరొకసారి ఇంత గొప్ప మహానుభావుని గురువు ఎవరై ఉంటారో అని మనసులో అనుకుంటూ ఉండగానే బాబాగారు భక్తునితో, భగవంతుడు నా జన్మను ఇలానే పుట్టించాడు అని అన్నారట. ఇలాంటి మంచి వీడియోను మీకు అందించినందుకు ఈ వీడియోను పూర్తిగా చూడండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేసి, హైప్ చేసి, కామెంట్ చేసి
సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. क्या अवस्था है दरगाह में? मीन जरा झपक है तो क्या 12 झपक है। तो कितने दिन से आता हुआ? अब सीखी है वो अच्छा हुआ नहीं, दर्दांग शुरू हो गई उसके बाद। और कैसा है यहाँ का एक बार यहाँ का तो उससे ज्यादा बेहतर है। बेहतर है। तो कितने बार आप हिंदू में इस्ती 5 बार। फुल कट जैसे ముందర वालेकुम सलाम भाई। आपको 3-4 बार आया हूँ, अल्लाह बाबा के करम से अल्लाह फजल जरा बेहतर है, 90% बेहतर है। तो तकलीफ है दूर हो रहे, जरा गुड़गा में दर्द था, जरा पेट में प्रॉब्लम था, बगल से थोड़ा अच्छा है। बच्चे के आज के लिए फिर दोबारा आया हूँ। देखो बाबा क्या अल्लाह ताला जमा देखो बच्चे काम इंशाअल्लाह। मैं मदनपल्ली से आया हूँ। पहले तुमने भी बात कर हूँ, फिर दोबारा बात करता हूँ। यहाँ आते साल सब अच्छे चौक जाती है बाबा के करम से, अल्लाह के दुआ से। यकीन से रखो आना, अल्लाह के ऊपर यकीन, बाबा के ऊपर यकीन रखा है तो अल्लाह सब अच्छा करता। మామ ఈ రోజు ఆదివారం మామ పెనుగొండ దర్గాకి వచ్చిన దర్గా నుంచి ఇక్కడ నానా దర్గాకి వచ్చినాను। మన కస్టమర్స్ రాండి, మన ఫాలోవర్స్ అందరూ కులం మతం ఏం లేదు, అందరూ రాండి ఇక్కడికి చూడండి, వచ్చి ఫాలో చేయండి। हमें गोरंटला क्या होता है तुम्हारे दरगाह में? मुझे तकलीफ रहता, हाथ में तकलीफ को छाती में तकलीफ रहता है, सो मेरे मर्द को भी तबीयत अच्छी नहीं रहता है। क्या हुआ था उनको हार्ट आया था, हार्ट के बाद जरा बहुत तकलीफ थी, वो तकलीफ बेहतर अच्छे ही, उससे हमें 3 टाइम भी अब क्या हुआ था? उनको एंजियोग्राम करे थे। को कितने दिन हुआ? साल होता है एक बार कैसे उनको अब अच्छी है तबीयत अच्छी, मंजे भी परवाह नहीं, बल्ला फसल से अच्छी है। कितने बार आप फिर मैं टाइम आई, पहले बल्ला टाइम आते थे, अब आपको तबीयत के वास्ते 3 टाइम आई है। पहले शवल भी आते थे, बल्ला के टाइम आई है, उनके दरबार को बल्ला के टाइम आते हैं। अच्छा है बल्ला फसल से अच्छा। वालेकुम, मेरा नाम रियाज। हमें जान अच्छा नहीं तो आए थे गुंटकल, हमारा 5 वारा में बेहतर जरा
ये जान बाय लेडीज की जान अच्छा नहीं होता जरा, आदमी बुरी बुरी होने का जरा, कैसा टेंशन होने का, और जरा है उससे जरा बेहतर है। 5 बार में कंटिन्यू, हाँ हाँ 5 बार में, हाँ बेहतर अच्छा है अल्लाह नाना फर्क, हाँ गुंटकल, हाँ गुंटकल में सोफा स्ट्रीट धर्मारम गेट, हाँ बेहतर अल्लाह